ప్రాపర్టీ మేనేజ్మెంట్ అంటే చాలా వరకు ఇదేదో చాలా పెద్ద అమౌంట్ ఉంటుంది అండ్ ఇంత మేనేజ్మెంట్ ఎందుకులే, ఓన్లీ ఎన్ఆర్ఐలకు, ఐటీ చదువుకున్న వాళ్ళకి, లేకపోతే ఐటీ కంపెనీలు ఉన్న వాళ్ళు మాత్రమే, రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని యాప్ చేసుకోవాలి అనుకుంటారు. సహజంగా ప్రాపర్టీ మానిటరింగ్ ధర అనేది మేము మధ్య చిన్న తరగతి ఎవరైతే వ్యక్తులు ఉంటారో, పెట్టుబడిదారులు ఉంటారో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేయడం జరిగింది. మానిటరింగ్లో ఉంటే మనకు మానసిక ప్రశాంతత ఉంటుంది. రియల్ ఎస్టేట్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్. సో ఈ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి వీళ్ళు యాడ్ ఆన్స్ ఎలా అవుతారు, వాళ్ళతో మీరు కలిసి వర్క్ చేస్తే, వాళ్ళు మీతో కలిసి వర్క్ చేస్తే ఆ బెనిఫిట్స్ ఏంటి? రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక కుటుంబంగా మేము భావిస్తాం. ఎందుకోసం అంటే పెట్టుబడిదారులు లేనప్పుడు ఎన్ని వెంచర్లు వేసినా కూడా అమ్మకాలు ఉండవు. అంటే ఇప్పుడు మనం ఏదైనా ప్రాపర్టీ కొంటే పక్కన బంధువులు కూడా చెప్పం, ఎందుకంటే చాలా ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేము ఇచ్చినటువంటి మొట్టమొదటి కమిట్మెంట్, ఎవరైతే మమ్మల్ని నమ్మి మా యొక్క ఆస్తికి భద్రత కల్పించమని చెప్పి, పర్యవేక్షించమని చెప్పి మా దగ్గరికి వచ్చారో, ఆ యొక్క కస్టమర్ యొక్క ప్రైవసీ మాకు చాలా ముఖ్యం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఇచ్చే కమిట్మెంట్ లీకేజ్, సమాచార లీకేజ్ అనేది ఉండదు. సో భువి రియల్ టెక్ యూజువల్గా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగిస్తుంది. శాటిలైట్ ఇమేజింగ్ అనేది మనకు అదర్ కంట్రీస్లో కూడా ఉంది. సో ఇక్కడ కూడా మన భువి రియల్ టెక్లో అవైలబుల్గా ఉంది. భారతదేశంలోనే ఫస్ట్ టైం, భారతదేశంలోనే తప్పనిసరిగా మేము చెప్తున్నాం, ఈ దేశంలో ఇప్పటి వరకు శాటిలైట్ ఇమేజరీ ద్వారా, జియోస్పేషియల్ డేటా ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ప్రాపర్టీ మానిటరింగ్ చేసే యాప్ లేదు. ఫస్ట్ టైం మనమే ఇంట్రడ్యూస్ చేసాం. లాస్ట్ మంత్ 4th నుండి మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఇతర దేశాల విషయానికి వచ్చినప్పుడు మనకు కొంత అవగాహన తక్కువ దాని మీద. భారతదేశం సంబంధించినంత వరకు మందే మొట్టమొదటి యాప్. దీంట్లో ఇంకా మనం అడ్వాన్స్గా ముందుకు వెళ్తూ ఉన్నాం. రాబో రోజుల్లో రకరకాల ఫీచర్లు ఇవ్వడానికి కూడా, లైవ్ మానిటరింగ్ ఎలా ఇవ్వాలి, వర్చువల్ రియాలిటీలోకి ఎలా వెళ్ళాలి. ఎందుకోసం అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ కస్టమర్ అంటాడు, సైట్ చూసుకోవాలి, వర్చువల్ రియాలిటీని ఇవ్వాలి. వర్చువల్ రియాలిటీని ఇస్తే లైవ్లో అక్కడ స్పెట్స్ పెట్టుకొని తన సైట్లోకి వెళ్ళి చూసే విధంగా కొత్త టెక్నాలజీని ఎలా అందించాలి మీద మనం R&D మీద కూడా ఎక్కువ ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా రాబో రోజుల్లో మంచి ఫీచర్స్ తోటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త టెక్నాలజీని అందిస్తాం. ఇంకా సో ఫైనల్గా అంటే భువి రియల్ టెక్ యొక్క లక్ష్యం ఏంటి? మా లక్ష్యం మధ్యలో చెప్పాను, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇవ్వడానికి ఒక టెక్నాలజీని ఇవ్వాలి. ప్రతి 5-6 సంవత్సరాలకు ఏదో ఒక ఇన్నోవేషన్ రియల్ ఎస్టేట్లో వస్తూ ఉంటుంది. ఉదాహరణకు గతంలో మనకు గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఉండేవి, 20-25 అడుగుల రస్తాలు ఉండేవి, నడిచినాయి. తర్వాత డిటిసిపి వచ్చింది, ఒక పార్కు, ఒక స్కూలు, తర్వాత ఒక స్ట్రక్చర్ రావడం జరిగింది. ఆ తర్వాత హుడా లేఅవుట్స్ వచ్చినాయి, అప్డేట్ అవుతూ వస్తున్నాయి. అలాగే ఇప్పుడు కొత్తగా అప్డేట్ కావడానికి రియల్ ఎస్టేట్ రంగంలో ఏం లేదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, భారతదేశం యొక్క రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ఈరోజు కొనుగోలు అమ్మకాలు సక్రమంగా జరగాలంటే ప్రాపర్టీ మానిటరింగ్ అనేది కొత్తగా యాడింగ్ సర్వీస్ ఇప్పుడు. కాబట్టి రాబో రోజులకు భువి రియల్ టెక్ అనేది ఒక ఆశాకిరణం అవుతుందని నేను తప్పనిసరిగా భావిస్తున్నాను రియల్ ఎస్టేట్ రంగానికి. సో అయితే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ ఉన్న వాళ్ళు అండ్ అలాగే కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్న వాళ్ళు ఈ ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఎందుకని చేయడం లేదు? పెద్ద కంపెనీలు ప్రాపర్టీ మేనేజ్మెంట్ చేస్తున్నాయి, మాన్యువల్గా చేస్తున్నాయి. వాళ్ళు 3-4 ఇయర్స్ అట్లాగా పెట్టుకొని ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో వాళ్ళకు ఒక 3 ఇయర్స్ అస్యూరెన్స్ ఇస్తారు, ఒక 3 ఇయర్స్ మెయింటైన్ చేస్తామని. ఆ 3 ఇయర్స్ వాళ్ళు మాన్యువల్గా ఫోటోలు పంపించడం, మాన్యువల్గా వాళ్ళకి అప్డేట్ చేయడం, ఇలాంటివి చేస్తున్నారు. అంత మించి వాళ్ళు పెద్దగా ప్రయత్నం చేయట్లేదు. సో నెంబర్ ఆఫ్ థింగ్స్ వాళ్ళకు కూడా ఉంటాయి, అందుకని వాళ్ళు చేయట్లేదు. దట్ ఈస్ ద రీజన్. సో లీగల్ సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారు? మన దగ్గర లీగల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి లీగల్ ఒపీనియన్స్ అడిగిన వాళ్ళకు అందిస్తాం. మనకు స్పెషల్గా ఒక లీగల్ టీం ఉంది, ఆ లీగల్ టీం కావాల్సిన వాళ్ళందరూ కూడా సర్వీస్ ఇస్తూ ఉన్నాం.
ఓకే. అంటే ఇప్పుడు మనం ఏదైనా ప్రాపర్టీ కొంటే పక్కన బంధువులు కూడా చెప్పము. ఎందుకంటే చాలా ఇన్‌సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, అలాంటిది ఒక కంపెనీకి మా ప్రాపర్టీస్ ఇవి ఉన్నాయి అని చెప్తే సేఫే అంటారా? 100% మేము కస్టమర్ యొక్క భద్రతను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ కంపెనీలో ఒక్క సూపర్ అడ్మిన్‌కి తప్ప ఎవరికి యాక్సెస్ డాక్యుమెంట్ కానీ, డాష్‌బోర్డ్స్ కానీ పర్సనల్‌గా ఏవి చూసే అవకాశం లేదు. ఓకే. అలాగే మేము ఇచ్చినటువంటి మొట్టమొదటి కమిట్మెంట్ ఎవరైతే మమ్మల్ని నమ్మి మా యొక్క ఆస్తికి భద్రత కల్పించమని చెప్పి, పర్యవేక్షించమని చెప్పి మా దగ్గరికి వచ్చారో, ఆ యొక్క కస్టమర్ యొక్క ప్రైవసీ మాకు చాలా ముఖ్యం. కాబట్టి ఆ విషయంలో మేము తప్పనిసరిగా కస్టమర్కి ఇచ్చిన హామీ, ఎటువంటి సమాచార లీకేజ్ మా దగ్గర ఉండదు. ఓకే. అలాగే మేము ఇది వైలేషన్ చేయడం అంటే సైబర్ క్రైమ్తో మనకు ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఇచ్చే కమిట్మెంట్ లీకేజ్, సమాచార లీకేజ్ అనేది ఉండదు. వెరీ కాన్ఫిడెన్షియల్‌గా కాన్ఫిడెన్షియల్ సమాచార భద్రత తప్పనిసరిగా పాటిస్తాం. బయటికి వెళ్ళే అవకాశం లేదు. ఒక సూపర్ అడ్మిన్కి మాత్రమే మా యొక్క మొత్తం సిస్టమ్ చూసే అవకాశం ఉంది. వేరే ఒకరికి అవకాశం లేదు. ఓకే. చూసారు కదండి, నిజంగానే భూమి కొన్న ప్రతి ఒక్కరు ప్రాపర్టీ మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి. అండ్ భువి రియల్ టెక్ వాళ్ళు చాలా టెక్నాలజీని యూస్ చేస్తూ కాన్ఫిడెన్షియల్గా మీ ప్రాపర్టీస్ని అన్నిటిని మేనేజ్ చేస్తారు. సో మరిన్ని వివరాలు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.